ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ మీకు అది మిమిక్రీ అనేది? నేను ఇంటర్ నుండి అండి. ఇది మిమిక్రీ అని తెలియనప్పటి నుండి, అంటే స్కూల్ నుంచే స్టార్ట్ అయింది. అప్పుడు టీచర్స్ అనుకరించేవాడిని. ఇది మిమిక్రీ అని తెలియదు నాకు, ఆ ఇమిటేషన్ అని కూడా తెలియదు. జస్ట్ సారా లెక్క మాట్లాడతా అనేది తెలీదు. మాది యాక్చువల్లీ మాది వరంగల్ డిస్టిక్, చిట్యాల మండల్, వెలంపల్లి, ఇప్పుడు టేక్మట్ల మండల్ అయింది. మా నాన్నకు జాబ్ వచ్చేసరికి మందమరికి షిఫ్ట్ అయిపోయాం. నేను పుట్టి పెరిగిందంతా మందమరినే. ఇప్పుడు నాన్న రిటైర్మెంట్ అయితే మళ్ళీ బ్యాక్ టు వరంగల్ వచ్చేసాను. కానీ కాకపోతే నేను పుట్టి పెరిగింది అంతా మందమరినే. నా స్టడీ ఇంటర్ వరకు అక్కడే. సో మా మందమరిలో డాన్సర్స్ ఎక్కువ, సింగర్స్ ఎక్కువ, కళాకారులు ఎక్కువ. బట్ మిమిక్రీ నేను ఒక్కడిని ఫస్ట్. సో అందుకని నా ముందు ఎవరు లేరు కాబట్టి నాకు తెలియదు అది మిమిక్రీ అని. మిమిక్రీ అని పేరు ఉంటుంది కదా, తెలియదండి. నేను ఇంటర్లో ఒక స్టేజ్ షో ఇచ్చేంత వరకు నాకు తెలియదు అది మిమిక్రీ అంటారని. ఇప్పుడు చిరంజీవి గారి లెక్క మాట్లాడితే ఎట్లుంటది అంటే, ఇప్పుడు నాగార్జున గారి లెక్క మాట్లాడితే ఎట్లుంటది అంటే అని చెప్పేటోని. చిరంజీవి గారి డైలాగ్ అండి. ఓకే, నేను ఫస్ట్ ట్రై చేసిన వాయిస్, షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నా, అదే తప్పు నీ వైపు ఉంటే ఆ తల తీసుకెళ్ళవాడిని. వీరశంకర్ రెడ్డి మొక్కే కావాలి పీకేస్తే పీక కోస్తా. అప్పుడు ఇంద్ర సినిమా చాలా ఫేమస్. సో అది బాగా ఇమిటేషన్ చేశాను. నెక్స్ట్ కృష్ణానగర్ కష్టాలు ఏమైనా ఉన్నాయా మీ లైఫ్ లో? అదొక్కటి లేదండి, దేవుడి వల్ల. అంటే కష్టాలు ఉన్నాయి, కానీ కృష్ణానగర్ కష్టాలు అంటే నాకు లేవు. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొంచెం ఇంట్లో ఎవరికైనా సరే, మన సినిమా ఇండస్ట్రీ అంటే ఇక్కడే కదండి, ఎక్కడైనా సరే ఇండస్ట్రీకి వస్తా అంటే ఏ పేరెంట్స్ కూడాను ఇన్సెర్టనిటీ ఉంటుంది. అవునవును. అంటే ఇప్పుడు మీరు అంతెందుకు, ఇప్పుడు మీరు ఉన్నారు కదా, మీ 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 మదర్ వాళ్ళే నా కొడుకు యాంకర్ అవుతాడంటే హైదరాబాద్ పోతా అంటే ఏమంటారు పక్కింటోళ్ళు? ఈవెన్ మన చుట్టాలు ఊక మంచి మీ వాడికి గాడి పోయి గాడని రానిస్తాడా ఊక అని అంటారు. సో అట్లా అనేసరికి మా వాళ్ళు భయం కొద్దీ నా మీద నమ్మకంతో పంపారు. అయితే కృష్ణానగర్ కష్టాలు నాకు మ్యాక్సిమం ఎందుకు లేవు అని అంటే ఒకటే కారణం అండి, నాకు మిమిక్రీ. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని కాబట్టి నేను బయట ప్రోగ్రామ్స్ చేస్తూ అవకాశాల కోసం వెతుక్కున్నా. సో నాకు అట్లా పెద్ద ప్రాబ్లం కాలే. ఇప్పుడు కృష్ణానగర్ కష్టాలు ఎవరికి ఉంటాయంటే ఓన్లీ ఆర్టిస్ట్, వాళ్ళకి అదొక్కటే లైఫ్ ఉండి పాపం వాళ్ళు ఇక్కడికి వచ్చి కేవలం యాక్టింగ్స్ అంటే వాళ్ళు వేరే జాబ్ చేయలేరు. జాబ్ చేస్తే అడిషన్స్కి వచ్చే టైం ఉండదు, అండ్ బ్యాక్గ్రౌండ్ మనకు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఇప్పుడు చూసారు, మంచి మంచి ఆర్టిస్ట్ కూడా బ్యాక్గ్రౌండ్ జీరో నుంచి వచ్చిన వాళ్ళే. అంటే ఆస్తులు ఉండవు, ఏది ఉండవు, కళ మీద ఇష్టంతో వచ్చిన వాళ్ళే. బట్ నాకెందుకు లేవు అని అంటే నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని. సో అందుకే లేవు. అంటే ఉన్నాయి, వచ్చిన కొత్తలో ఇంట్లో డబ్బులు అడగకుండా వచ్చిన, ఎందుకంటే అమ్మ వాళ్ళకు నేను నమ్మకం కలిగించాలి అని చెప్పి వచ్చిన తర్వాత నాన్న సింగర్ ఇన్ జాబ్ అడుగు తీస్తారు. కానీ కాకపోతే నా మనసుకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వీళ్ళు పక్కలే ఒక మీ వాడు మీ ముఖం మనకి ఎట్లుంటది మనసు. నేనా ఇప్పుడు నేను ఇంత ఆర్టిస్ట్ అయితే ఇప్పుడు మా ఇంటి పక్కలే నువ్వు సీను, నా ముద్దు పేరు సీన్ అనమాట, నువ్వు మస్తు ఎత్తావు, నువ్వు మంచిగా అయినావు అని అంటారు. కానీ ఇదే నేను సక్సెస్ కాకపోతే వాడి ముఖానికి వాడు ఆర్టిస్ట్ ఆరా అంటారు. సో అట్లా భయపెట్టే వాళ్ళు ఎక్కువ. అందుకే నేను ఇంట్లో డబ్బులు అడగకుండా ఉండి నాకు తెలిసి ఒక 40 రోజులు అనుకుంటా అన్నపూర్ణ స్టూడియో దాకా మాది అమీర్పేటలో రూమ్ ఉండే, రోజు నడుచుకుంటూ వెళ్ళొచ్చేవాడిని. ఏదైనా అవకాశం ఉంటుంది దొరుకుతుందని ఒకటే పూట పరోటా తినేవాడిని అండి. అది నాకు ఇంకా గుర్తు. పరోటా ఎందుకనంటే మధ్యాహ్నం తినేవాడిని. అది మధ్యాహ్నం తిన్నాం కాబట్టి మార్నింగ్ టిఫిన్ కవర్ అవుద్ది, పరోటా అరగదు కాబట్టి నైట్ డిన్నర్ దాకా ఉండేది. సో మీ మంచి బ్యాక్గ్రౌండ్ కదా, నాన్న సింగర్ ఏం జాబ్ అని నేనేమంటున్నాను అంటే వాళ్ళకు ఒక భయం కొద్ది పంపారు కదా, నువ్వు అక్కడికి పోయి ఇప్పుడు చదువు. నాన్న ఆయనకు ఒకటే ఉండే, నేను కష్టపడి నా పిల్లలను చదివిపిస్తాను, వాళ్ళు బాగుండాలని ఒక అది ఉండే. బట్ నాకేంటి, నా కళలో ప్రూవ్ చేసుకోవాలని నాకుండే. కానీ ఇంటి పక్కోళ్ళు వాళ్ళు వీళ్ళు చుట్టాలందరూ కలిసి వద్దు నీ కొడుకుని ఏంది ఇంకా సినిమా ఇండస్ట్రీకి పంపిస్తా, అసలు వాడు నెగ్గుతాడా, పెద్దోళ్ళు మంచి వాళ్ళు ఆడ మట్టి గారిసిరు అనేసరికి ఇంట్లో కొంచెం ఉంటది కదా, ఎందుకు అవసరమా అని ఉంటది కదా. సో నేను సంపాదించుకొని నేను చూపిస్తా అని చెప్పి వాళ్ళకి నమ్మకం ఇచ్చి వచ్చిన. ఇక నేను డబ్బులు అడుక్కుంటే ఇక నమ్మకం పోయినట్టు కదా, అరే ఇప్పుడే పైసలు ఇస్తాను కాదరా ఇక నువ్వు ఎప్పుడు రా అనేది అంటారు కదా. సో అట్లా. సో జబర్దస్త్ విషయానికి వస్తే, జబర్దస్త్ అనగానే ఒక బూత్ షో, బూత్ మాటలతోనే అక్రమ సంబంధాల మీద స్కిట్స్ అని అంటారు జనరల్ గా, కామెంట్స్ వినిపిస్తుంటాయి మనకి. సో దీనిపైన మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు సీరియస్లీ మనం ఇప్పుడు సినిమాలు చూస్తున్నాం, సినిమాలలో కూడా ఇలాంటి కంటెంట్ ఉంటుంది.
ఇలాంటి కంటెంట్ లేనిది లేదు. ఈవెన్ ఇప్పుడు బూత్ షో అని అన్నారు, కరెక్ట్, చాలా మంది కూడా బూత్ షో అని చాలా మంది విశ్లేషకులు చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు అన్నారు కదా, మరి ఎందుకంటే బూత్ షో అయితే అంత రేటింగ్ వస్తుంది? అంటే ఇప్పుడు టీవీలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా అది వాళ్ళు చూస్తున్నారు. బూత్ షోనే కదా అండి. ఇప్పుడు బూత్ సినిమాలకు పిల్లల్ని తీసుకుని మన సినిమాకి వెళ్ళాం కదా. ఇప్పుడు టీవీ అయితే ఒక రూమ్ లో బెడ్రూమ్ లోనే పెట్టుకొని పెద్దలు మాత్రం ఎంజాయ్ చేయరు కదా, ఇంటిల్లి పాది చూసే షో. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా సరే అమ్మ అని అంటారు, అమ్మ అని కొంతమంది ప్రేమగా అమ్మ ఇట్రా అమ్మ అంటారు, అమ్మ ఇట్రా అమ్మ అంటే అంటే అందులో అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అర్థమైంది కదండి. ఇప్పుడు చూసేవాడు సింగిల్ వే చూస్తాడు, సింగిల్ వే చూస్తాడు, డబుల్ వే చూసేవాడు డబుల్ వే చూస్తారు. ఇంకోటి ఏంటంటే బూత్ షో అనేది అంటే మరీ అంత వల్గారిటీ అయితే లేదండి. ఏదైనా అప్పుడప్పుడు చిన్న చిన్న డబుల్ మీనింగ్స్ వస్తాయి, పెద్ద పెద్ద సినిమాల్లోనే ఉన్నాయండి డబుల్ మీనింగ్లు కదా. సో ఇందులో వస్తే పెద్ద తప్పేమో అని అనుకోలేదు నేను. ఈవెన్ ఇంకొకటి ఏంటంటే ఈ జబర్దస్త్ అనేది మాకేంటంటే మాస్ ఆడియన్స్కు చాలా కనెక్ట్ అయింది. సో మాస్ ఆడియన్స్ ఒరే అబ్బాయి ఇలా రారా అంటే నవ్వరు, అబ్బాయి అంటేనే నవ్వుతారు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, చాలా పెద్దవాళ్ళు అంటే కొంచెం హయ్యర్ అఫీషియల్స్, వాళ్ళు టీవీలు చూడరు. సో మన మిడిల్ క్లాస్ నుంచి ఇటు కింది వాళ్ళకి మనకు టీవీలు సెల్ ఫోన్లలో మనం అంటే మనకు ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్, పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆఫీసెస్ అవి వాడుతూ సరిపోద్ది. సో మాకు వీళ్ళు కావాలి, సో వీళ్ళకి నచ్చే కంటెంట్తో వెళ్తాం అంతే. మీరు ఇంకొకటి, మీరు బూత్ షో ఇప్పుడు మీకు జబర్దస్త్ ఒక ఎపిసోడ్ ఎన్ని వ్యూస్ ఉంటుందని మీకు తెలుసు? యూట్యూబ్లో మిలియన్స్లలో ఉంటుంది. ఎస్, ఓకే, ఒక 1,00,000 వేసుకుందాం సరే, మిలియన్స్ వద్దు, 1,00,000 వేసుకుందాం. అందులో వచ్చే కామెంట్లు 50 ఉంటాయి కదా బూత్ షో అని. అంటే మిగతా 9 లక్షల మంది 1 మిలియన్ తీసుకుంటే సరే 90,000 మందికి తెలియట్లేదా? మరి ఎందుకు వేయట్లేదు వాళ్ళు? ఇప్పుడు మీకు వచ్చిన దాంట్లో కామెంట్స్లో చూసుకుంటే మీకు ఒక 80-90% సూపర్ గ్రేట్, పలానా కామెడీ బాగుంది, పలానా స్కిట్ సూపరు, రాఘవన్న సూపరు, చంద్రన్న సూపరు అని అట్లా పెడుతూ ఉంటారు. ఎవరో ఒకటి బూత్ షో వేరే బూత్ ఒక 5-6 పెడతారు. 100 కామెంట్లు ఒక 5-6 వస్తాయి. ఇంకొకటి ఏంటంటే అండి, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు 100%. ఇప్పుడు బూత్ షో అనే మహానుభావులు వాళ్ళు ఎప్పుడు కూడా బూత్ వాడలేదా? వాడతారు, వాళ్ళ నిత్య జీవితంలో వాడతారు. మీరు నిజంగానే అది నిజంగా బూత్ షో అని అయితే అంత రేటింగ్ రాదండి 100%. అంటే గిట్టని వాళ్ళు పుట్టించింది అది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఓకే, అంటే మీకంటే మీ మిమిక్రీ చూసి చెమ్మక్ చంద్ర గారు దాంట్లో జబర్దస్త్లోకి చేర్చుకున్నారు. కొంతమంది జబర్దస్త్లో జరిగేది ఇదే అనేసి నేను విన్నది ఏంటంటే, నార్మల్గా ఇండస్ట్రీలో టాక్ ఏంటి అంటే గోస్ట్ రైటర్స్ దగ్గర స్కిట్స్ తీసుకెళ్ళి వీళ్ళే అక్కడ ప్లే చేసుకొని వీళ్ళకి ఎంతో కొంత ఇచ్చి వీళ్ళు పేరు సంపాదిస్తున్నారు అన్న వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? అది రాంగ్ అండి. అది ఎవరు తెలియని వాళ్ళు, అదే ఇట్లా ఏం తెలియని ఎటువంటి లోక పరిజ్ఞానం లేని వాళ్ళు, అసలు అవగాహన లేని వాళ్ళు, ఆ షోకు రాని వాళ్ళే అది పుట్టిస్తారు. గోస్ట్ రైటర్స్ ఎవరు ఉండరు, ఒక్కొక్క టీంకి ఒక్కొక్క రైటర్ ఉంటారు. ఇప్పుడు నేను రైటర్ అండి, నాకు ఎవరు రైటర్స్ లేరు. నా టీంకి నేను ఫస్ట్ నుంచి నేనే రాసుకుంటాను. అందరు టీమ్ లీడర్స్ కాదు, కొంతమందికి. ఇప్పుడు చంద్రన్నకి మన విమానం సినిమా డైరెక్టర్ ఉండే, ఇప్పుడు డైరెక్టర్ ఆయన రాసేవాడు. తర్వాత కొన్ని రోజులు శివన్న, కొన్ని రోజులు రాఘవ గారికి రాశారు శివన్న. ఆ తర్వాత ఇప్పుడు బాబు ఉన్నాడు. ఇలా కొంతమంది రైటర్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క టీంకి ఒక్కొక్క రైటర్ని పెట్టుకుని వాళ్ళని అప్పుడప్పుడు స్కిట్లు ఎక్కిస్తాం, అప్పుడప్పుడు ఎవ్రీ స్కిట్ కి ఇంత రాజ్ కుమార్ ఉన్నాడు, వాళ్ళ స్కిట్ కి ఇంత అనిస్తాం. గోస్ట్ రైటర్స్ ఎవరు ఉండరు, నేరుగా రైటర్సే ఉంటారు. ఒక టీమ్ కి ఒక రైటర్ పక్కా ఉంటాడు. నాకేంటంటే నాకు ఫస్ట్ నుంచి రైటింగ్ అలవాటు ఉంది కాబట్టి నాకెవరు లేరు. సో ఒక్కొక్క టీమ్ లీడర్ ఒక్కొక్కరి దగ్గర ఉంటారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే గోస్ట్ రైటర్స్ అని ఏం లేదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే మీరు సినిమా అనుకోండి, ఒక్కరే ఉంటారు సినిమాకి, ఒక్కరే రైటర్ ఉంటారు, కింద సహాయకులు ఉంటారు, ఒక టీం ఉంటుంది. ఇప్పుడు జబర్దస్త్ అంటే నీకు 12 టీంలు, ఒక్కొక్క టీం ఒక్కొక్కరికి వర్క్ చేస్తాయి. సో వాళ్ళందరి మెయిన్ నేమ్ ఎట్లా ఇస్తారు? మెయిన్ నేమ్ ఎట్లా ఇస్తారు? అండ్ ఈ కామెంట్ చేసిన వారికి నేను ఒక చిన్న సలహా ఇస్తాను, అయ్యా అప్పుడప్పుడు జబర్దస్త్ చూడండి. ఎందుకంటే స్కిట్ బాగుంటే మేము రైటర్స్ స్టేజ్ ఎక్కిస్తాం, ఇది రాసింది ఇతనే అని చెప్పి స్టేజ్ ఎక్కిస్తాం. జడ్జెస్ కూడా పొగుడతారు, చాలా బాగా రాసావని. అట్లా చాలా ఎపిసోడ్లలో రైటర్స్ ఎక్కిచ్చారు.